హలో వ్యూయర్స్, వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ అండ్ హ్యాపీ సండే. అందరు ఎలా ఉన్నారు? నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్ మన స్వామి వివేకానంద గారి 163rd బర్త్డే యానివర్సరీ సందర్భంగా జరుగుతున్నాయి. ట్యాంక్ బండ్ నుంచి ర్యాలీ తీస్తున్నారు మన వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ వాళ్ళు. అండ్ అక్కడ మనకి వివేకానంద గారి స్టాచ్యూ ఇనాగ్రేషన్ కూడా ఉంది అరౌండ్ 10 to 10:30 బిట్వీన్లో. సో చాలా బాగా జరుగుతుంది ర్యాలీ అయితే. ప్రతి ఒక్క చైల్డ్ ఫ్రమ్ కొన్ని స్కూల్స్ నుంచి కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అందరూ చాలా బాగా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు. అండ్ వివేకానంద గారి స్లోగన్స్ పాడుతూ వెళ్తున్నారు. అండ్ మన మ్యూజిక్ డ్రిల్ కూడా చాలా బాగా చక్కగా చేస్తున్నారు. మీరు వినండి ఒకసారి. బాగుంది కదా డ్రిల్ సౌండ్ కూడా, వాళ్ళు చేసే విధానం కూడా. కొన్ని స్కూల్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేశాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా వెళ్తున్నారు ఎన్సీసీ స్టూడెంట్స్ కానీ అందరు పిల్లలు కానీ. ఎగ్జైట్మెంట్. అండ్ మన స్వామి వివేకానంద గారి ఒక గోల్డెన్ రూల్ చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే, బీ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ యూ రిసీవ్, లవ్ ఎవ్రీవన్ అండ్ సర్వ్ ఎవ్రీవన్, డూ యువర్ డ్యూటీ. అండ్ సెకండ్ వన్ వచ్చేసి, whatever you think you will be. అండ్ ఇంకో మెయిన్ స్లోగన్ వచ్చేసి, లర్న్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ గుడ్ ఫ్రమ్ అదర్స్ బట్ బ్రింగ్ ఇట్ ఇన్ అండ్ ఇన్ యువర్ వే, అబ్జర్వ్ ఇట్, డు నాట్ బికమ్ అదర్స్. అంటే మంచి అందరి నుంచి నేర్చుకోవాలి, మనం ఆచరించాలి, మన వేలోకి తెచ్చుకోవాలి. కానీ మనం వాళ్ళలా అవ్వకూడదు. మన ఓన్ ఐడెంటిటీ మనం తీసుకోవాలి. వేరే వాళ్ళ ఉండడం కాదు, వాళ్ళ మంచి గుణాలు మనం తీసుకొని మనది ఒక లెవెల్ ఆఫ్ ఐడెంటిటీ ఏర్పరచుకోవాలి. మనం మంచి మార్గంలో వెళ్తే ఆ భగవంతుడు మనకి ఎల్లవేళలా తోడుగా ఉంటాడు. అండ్ మంచి గుణాలు ఎవరైనా చెప్తే విని నేర్చుకుంటారు కొందరు, తర్వాత వాళ్ళని బ్లేమ్ చేయడం అన్నది మొదలు పెడతారు. అలా మంచిది కాదు. మనం డెవలప్ అవ్వచ్చు, కానీ మన మైండ్, మన బాడీ అన్నది ఎప్పుడూ డిస్టర్బెన్స్గానే ఉంటుంది. ఒకరిని బీట్ చేస్తూ అలా వెళ్ళడం అన్నది మంచిది కాదు. మనం ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని ఉన్నా మనశ్శాంతి లేకపోతే ఆ లైఫే వేస్ట్. ఎప్పుడూ అన్సెల్ఫిష్నెస్గా ఉండాలి. ఇవాళ జనరేషన్లో అయితే అందరూ సెల్ఫిష్గానే థింక్ చేస్తున్నారు, ఐడియాస్ తీసుకుంటారు, ప్రతి ఒక్కటి ఇంకొకరి నుంచి తీసుకుంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని అన్నీ గ్రాస్ప్ చేస్తారు. కానీ వాళ్ళని మాత్రం కించపరిచేలా మాట్లాడతారు. ఇలా ఉన్నాయి ఇప్పుడు జనరేషన్లో అయితే, విచ్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్ ఫర్ దెమ్. మనం మంచి వేలో వెళ్తే మన పిల్లలకి కూడా మనం మంచిగా నేర్పుతాము. అదొక్కటి అందరూ గుర్తుపెట్టుకోవాలి. మన స్వామి వివేకానంద గారి ప్రీచింగ్స్లో కూడా మొత్తం ఇలానే ఉంటాయి. ఆయన బుక్స్ అవి ఒకసారి మీరు కూడా రీడ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తున్నాను, కానీ ఎవరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్స్, షేర్స్ నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.